నాన్న నీకు ఒకటి అర్థం కావట్లేదు నాన్న. మన తులసికి పెళ్ళవడం ముఖ్యమా, అది ఎలా అవుతుందన్నది ముఖ్యమా? అయినా నాది ఒకటే ప్రశ్న నాన్న, అసలు తాళి తీసిన దొంగ ఎవరో తెలుసా? తెలీదు. ఒకవేళ వాడు దొరక్కపోతే జీవితకాలం తులసికి అంటే నా బంగారు చెల్లికి పెళ్లి చేయవా నాన్న? చెప్పండి నాన్న. అవునన్నయ్య, నువ్వు చెప్పింది నిజమే. మనం మాత్రం ఎన్ని రోజులు ఇలా వెయిట్ చేస్తాం? నిజమేరా, కానీ ఇప్పటికే గుళ్ళో తాళిపోయిందని అందరూ మనల్ని అంటున్నారుగా. చెయ్యని తప్పుకి తులసి శిక్ష అనుభవిస్తోంది. అది కదమ్మా, నేను చెప్పేది నీకెందుకు అర్థం కావట్లేదు? రే సంతోష్, పెళ్లి చెయ్యం అనట్లేదురా, కొంతకాలం ఆగుదామని చెప్తున్నాను. ఎంతకాలం? ఒక వారమా, ఇంకో నెల, ఇంకో సంవత్సరం, లేదా ఒక పుష్కరకాలం ఆగుదామా? ఎంతకాలం ఆగుదాం? అది కాదండి, పోలీస్ కేసు కూడా పెట్టాం కదా, వాళ్లే దొంగని త్వరలో పట్టుకుంటారు. ఆ తర్వాత గుళ్ళో పెళ్లి చేసుకోవచ్చు కదా. అప్పటి వరకు మనం ఆగుతాం వాణి, కానీ బావగారు వెయిట్ చేయాల్సిన అవసరం ఏంటి? మూడు రోజుల్లో బావగారు అమెరికా వెళ్ళిపోతున్నారు. తిరిగి ఎప్పుడు వస్తారో కూడా తెలీదు. అప్పుడు మీరంతా ఏం చేస్తారు? అవునండి, అసలు నాకు అక్కడ చాలా పనులున్నాయి. ప్రాజెక్టు పనులు కూడా అన్నీ ఆగిపోయి చాలా ప్రాబ్లంగా ఉందండి. త్వరగా తులసిని పెళ్లి చేసుకుని తులసితో పాటు ఖుషిని కూడా తీసుకుని వెళ్ళిపోదామని. చూసారా, బావగారు వైపు కూడా కొంచెం ఆలోచించాలి కదా అందరూ. చూస్తుంటే అందరూ దారిలోకి వచ్చినట్టున్నారు. బాబు, మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు మేం గనక తులసికి రిజిస్టర్ మ్యారేజ్ చేస్తే చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అవును బాబు, మేము అలా చేస్తే ఆ తాళిని మేమే దొంగతనం చేసి దొంగ పెళ్లి చేశామని మా మీద అపవాదు వస్తుంది. ఏం మాట్లాడుతున్నారా మీరు? అసలు మంచి మాటలు మీ నోటి నుంచి రావా? వాడెప్పుడు మంచి మాటలు మాట్లాడాడమ్మా, ఇప్పుడు మంచి మాటలు మాట్లాడడానికి ఏంటన్నా ఏంటి? నేనెంతో ప్లాన్ చేసి అన్ని అరేంజ్ చేస్తే చెడగొట్టింది కాక ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా మీకు? రేయ్, నీకు డబ్బు తప్ప పరువు మర్యాదల గురించి పట్టింపే లేదారా? పాపం ఒక ఆడపిల్ల తాలిబొట్టు కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే మీరిద్దరు ఎదవల్లాగా చూస్తున్నారే తప్ప దానికి కనీసం చిన్న సహాయం చేశారా? ఖర్చు ఖర్చు అంటూ ఇవన్నీ మీ నెత్తినేసుకొని పోతారా? నాన్న, రేయ్ సంతోష్, నా భర్త పైన చెయ్యెత్తడానికి ఎంత ధైర్యరా నీకు? రే, కన్న తండ్రి మీద చెయ్యెత్తడానికి నీకు సిగ్గుగా లేదురా? ఆ? కన్న కొడుకుతో ఎలా మాట్లాడాలో తెలీదా? అన్నయ్య, నాన్నే కదా, కోపంలో ఒక మాట అనొచ్చు, పడితే ఏమవుతుందిరా? ఏమవుతుందా? అసలు దీనంతటికీ కారణం నువ్వు. అసలు నిన్ను కొట్టాలి. హే సంతోష్, పిచ్చి పట్టిందరా నీకు? తాన్నెందుకు కొడతావు? ఏమండి 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 మాట్లాడండి. ఏం మాట్లాడమంటావు లక్ష్మి?
కన్న తండ్రి మీద ఎత్తెత్త ఈ ఎత్తుకెదిగిన కొడుకుని చూసి ఆనందంతో ఈ గుండె మూగపోయింది లక్ష్మి. ఇంట్లో మీ అందరికి పిచ్చి పట్టింది. మిమ్మల్ని చూసి మీ మూర్ఖత్వం చూసి నాకు పిచ్చి పట్టేలా ఉంది. చేసుకోండి, మీరు ఇంక ఏమైనా చేసుకోండి. దీని పెళ్లి ఎప్పుడు కావాలో ఎలా కావాలో అన్ని మీరే చేసుకోండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇంట్లో ఈ దరిద్రం ఉన్నంతకాలం అందరూ ఇలాగే చేస్తాం. హే వాణి రా.